వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిరసనల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని చేసిన దూషణాత్మక అవమానకరమైన సోషల్ మీడియా పోస్టులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక రాజ్యాంగ అధికార సంస్థను లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన, దురుద్దేశపూరితమైన మరియు పరువు నష్టం కలిగించే కంటెంట్ ఆన్లైన్లో ప్రచారం చేయబడుతోందని ఆ అధికారిక ఫిర్యాదు హైలైట్ చేస్తోంది. ఆ కంటెంట్ ని అప్లోడ్ చేసిన ఖాతాలను గుర్తించి సైట్ నుంచి ఆ చిత్రాలు మరియు వీడియోలను వెంటనే తొలగించాలని పోలీసులు ఎక్స్ని కోరారు. అంతేకాకుండా ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్టులు పంపిన ఎక్స్ ఖాతాల పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ చిరునామాతో సహా ఇతర వివరాలను ఢిల్లీ పోలీసులు కోరారు. ఇందులో లాగిన్ మరియు లాగౌట్ ఆధారాలతో పాటు సంబంధిత సమయం మరియు తేదీ స్టాంపులు, అలాగే విచారణకు సహాయపడే ఇతర సంబంధిత వివరాలు ఉంటాయి. అదనంగా భారతీయ సాక్ష్య అధినియన్ BSAలోని సెక్షన్ 63(4) కింద సర్టిఫికేట్ జారీ చేయాలని మరియు భవిష్యత్తు పరిశీలన కోసం అటువంటి పోస్టులు, వీడియోల గురించిన వివరాలను భద్రపరచాలని ఎక్స్ ప్లాట్ఫామ్ కి ఆదేశించడం జరిగింది. జూలై 27న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు మరియు చెలో సంసద్ మార్చ్లో ముడిపడి ఉన్న హింసాకాండ సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అవమానకరమైన మరియు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్న వీడియోలను మరియు పోస్టులను తొలగించాలని లేదా తీసివేయాలని అధికారులు పలు సోషల్ మీడియా ఖాతాలను హెచ్చరించారు. భారత రాజధానిలో జరిగిన ర్యాలీలు, అశాంతి సమయంలో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అతనిపై దూషణలతో కూడిన అనేక సందేశాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. వారి సోషల్ మీడియా పర్యవేక్షణ బృందం ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్ కోసం ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లను నిరంతరం స్కాన్ చేస్తున్నట్లు సమాచారం. అభ్యంతరకరమైన పోస్టులు కనుగొనబడినప్పుడు వాటిని తొలగించమని సంబంధిత సోషల్ మీడియా మధ్యవర్తులకు నోటిఫికేషన్లు పంపబడుతున్నాయి. పోలీసుల ప్రకారం నోటీసులు జారీ చేసిన తర్వాత ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పదజాలంతో కూడిన అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు, క్లిప్లను ఇప్పటికే తొలగించారు. నిరసనలకు సంబంధించిన ఆన్లైన్ కార్యకలాపాలను సైబర్ సోషల్ మీడియా బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. తద్వారా రెచ్చగొట్టే పోస్టులను గుర్తించి సంబంధిత నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన కంటెంట్ పై తగిన చర్యలు తీసుకునేలా చూస్తున్నారు. సిజేపీ నిరసనలకు మద్దతుగా తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ వీడియోలు, అసత్య కథనాలను తీవ్రంగా వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్కి అనుసంధానమైన 400కు పైగా సోషల్ మీడియా ఖాతాలను ఢిల్లీ పోలీసులు గతంలో కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి. ఏదేమైనా కానీ ఢిల్లీ పోలీసులు చాలా యాక్టివేట్ అయ్యారు. ఎవరెవరైతే మోదీకి వ్యతిరేకంగా మార్పుడి వీడియోలు చేసి ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మార్పు చేసి పెట్టినరో వాళ్ళందరికీ ముందుందట ముసళ్ళ పండగ. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి అండగా నిలవండి. ఆర్థికంగా మీ అవసరం చాలా ఉంది. ఆర్ వాయిస్కి చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.